आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते खबरों की तरफ। संगारेड्डी कलेक्ट्रेट में कुंडा सुरेखा वजीर जंगलात वजीर मुत्तहिदा ज़िला प्रजा पालना इजलास से संगारेड्डी कलेक्ट्रेट में खिताब किया। इस मौके पर मंजूश्री चेयरमैन ज़िला परिषद चंद्रशेखर, एडिशनल कलेक्टर रूपेश, SP ज़िला चिंता प्रभाकर, रुकुन असम्बली संगारेड्डी प्रभाकर रेड्डी, रुकुन असम्बली दुब्बाक सुनीता लक्ष्मण रेड्डी, रुकुन असम्बली नरसापुर और दीगर कायदीन व अहदेदार मौजूद थे। Good salami, just. Good ande, just. Good baju, just. श्री महोदय लॉर्ड आपका निरीक्षण के लिए हाजिर है। लॉर्ड कम के लिए కార్యక్రమంలో గౌరవనీయ మంత్రివర్యులు వేదికసిన పెద్దల చేతుల మీద జ్యోతి ఈనాడు కార్యక్రమ విజయ భాగస్వాములు చేసినటువంటి మీ అందరికీ మరొకసారి గౌరవనీయ ఎంఆర్ఓలు, ఎంపీఓలు, ఎంపీఓలు, విద్యాశాఖ, ఎఫ్సిడి, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ శుభ సాయంత్రంగా సగలంగా సగలంగా మరొకసారి వేదికసిన స్వాగతం పలుకుతా ఉన్నాం. జీవితంలో సంతోషానికి పొందకు, దుఃఖానికి పొందకు, కష్టానికి వదలకు, కన్నీళ్లకు కళ్ళకు, భయానికి బెదలకు, బంధాలను మరలకు అందరినీ గౌరవనీయ శాసనసభ్యులు సంగారెడ్డి ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం సంబంధించి వార్డు ఆఫీసర్ కి ఒక కార్యాలయంలో ఇవ్వచ్చు అని చెప్పి కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది మేడం. అట్లాగే మండల ఆఫీస్ కేంద్రంలో కూడా, అట్లాగే మున్సిపల్ ఆఫీస్ లో కూడా దీనికి సంబంధించినటువంటి కౌంటర్ కూడా ఏర్పాటు పర్మనెంట్ టీం ఉండే అవకాశం లేదా మీకు? అంతమంది లేరా మీ దగ్గర? ఒక టీం ఏదైతే ఉందో మేడం, టీమ్ లో అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు మేడం. నేను అనేది అంతమంది మీరు పెట్టడం కంటే అంతకంటే తక్కువ మంది పెట్టి మీరు కౌంటర్కి ఇంతమంది అని చెప్పి లెక్క పెట్టి మీరు టీమ్స్ ఎక్కువ పెంచినట్టయితే మీరు ఫస్ట్ 4 hours మీరు అక్కడ ఉంటే మీ మీద ప్రెజర్ ఎక్కువ పడుతుంది. ఓన్లీ 4 hours మీరు ఒక గ్రామ పంచాయతీలో ఉంటే మీ మీద ప్రెజర్ ఎక్కువ పడుతుంది, జనాలు ఎక్కువ వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో ఇవ్వకపోతే మనం ఎంత ప్రచారం చేసినప్పుడు ఫస్ట్ డే కంపల్సరీగా హెవీ ప్రెజర్ వస్తుంది. మీరు 4 hours పెట్టుకుంటే అదైతే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మేము నిన్న వరంగల్లో కానీ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా మనము ప్రతిరోజు కూడా 8 days కూడా మనకు అక్కడ ఎన్ని కౌంటర్స్ పెట్టారు? ఒక్కొక్క టీంకు 15 మందిని పెట్టారా, లేకపోతే మీరు ఎట్లా పెట్టారనేది సబ్మిషన్ మేడం. ఇప్పుడు ఒక టీమ్ లో మనకి ఏదైతే మన 10 to 15 మెంబర్స్ సిబ్బంది ఉంటారు, వార్డ్ ఆఫీసర్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ అదే గ్రామంలో నెక్స్ట్ 8 days కూడా కంటిన్యూ చేస్తారు. అక్కడ కూడా తీసుకున్నప్పుడే మీరు అంతా ఆ 50 మంది నుంచి కరెక్ట్ అప్లికేషన్ ఫామ్ తీసుకునే బాధ్యత కూడా వాళ్ళకే అప్పచెప్తున్నారు.
ఎన్క్లోజర్స్ అడుగుతున్నారు మనం దీనికి ఒకటి చూసుకోండి. హెల్త్ పరంగా కూడా చాలా మంది లైన్లో ఉన్నప్పుడు వాళ్ళకి టెంట్స్ ఎవరికి వేయడం కానీ, వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కానీ, ఎక్కువ సేపు నిలబడలేరు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది. మళ్ళీ అదేవిధంగా మేడం అంటే అరేంజ్మెంట్స్ విషయానికి వచ్చేసరికి మేడం మన గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం ప్రతి గ్రామ పంచాయతీలో కానీ మున్సిపల్ వార్డులో కానీ ప్రాపర్ టెంట్స్, షామియానాసు, డయాస్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అట్లాగే మహిళలకి, దివ్యాంగులకి ప్రత్యేకమైనటువంటి కౌంటర్ని, సపరేట్ కౌంటర్ని ఏర్పాటు చేసుకున్నాం మేడం. సో దీంతో పాటుగా మనకి ఇప్పుడు వచ్చేటువంటి మెడికల్ క్యాంప్ కూడా అక్కడ మనం ప్రతి క్యాంప్లో కూడా మనం నిర్వహించడానికి మెడికల్ అండ్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళ టీమ్స్ కూడా అక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మేడం. సో ఈ స్కీమ్కి రిలేటెడ్ సంబంధించినటువంటి అప్లికెంట్స్ వాళ్ళ యొక్క డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసినట్లయితే మనకి ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో కానీ లేకపోతే రైతు భరోసా పథకంలో కానీ వారు డౌట్స్ కనుక ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా అక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా సహాయ కేంద్రం పెడుతున్నాం మేడం. సో దట్ నాకు వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా కానీ అప్లికేషన్ ఫిల్అప్ చేయడంలో ఇబ్బంది కాకుండా చూస్తుంది. జనరల్ అప్లికేషన్స్ కూడా మీరు ఏమీ రిజెక్ట్ చేయొద్దు. ఇవి మీరు అభయాస్తం కింద తీసుకునే అప్లికేషన్స్ అంతా ఒకవైపు స్టోర్ చేసుకుంటే జనరల్ అప్లికేషన్స్ కూడా అన్నీ తీసుకోవాలి. జనరల్గా వాళ్ళు ఏమంటే అధికారులు వచ్చారు కాబట్టి మా సమస్య మేము చెప్పుకోవాలి అంటే ఇది మేము తీసుకోమమ్మా అనేటువంటి మాట మాట్లాడకూడదు. అది తర్వాత బైఫర్కేట్ చేసి ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీంతో పాటుగా జనరల్ అప్లికేషన్ కౌంటర్ అనేది కూడా వేరే పెట్టి అది జనరల్గా మీరు ఫైన్ చేసి పెట్టారు. ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా వస్తే అట్లా మళ్ళీ డివైడ్ చేసి ఏ డిపార్ట్మెంట్స్ పంపడమా ఏంటి అనేది దాన్ని మనం రేషన్ కార్డ్స్ వచ్చినప్పుడు మ్యారీడ్ వాళ్ళు మళ్ళీ సపరేట్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు అప్లికేషన్ పెట్టారు. అది కాదు నిన్న రివ్యూలో ఒక యూనిట్ ఒక ఫ్యామిలీకి ఒకటి తీసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళ రేషన్ కార్డు ఒక ఫ్యామిలీకే ఉంది. అందులో పిల్లలకు పెళ్లి లైవ్ వచ్చి ఒక కోర్సు సింగిల్ ఉమెన్ ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు. ఇందులో వాళ్ళు నింపాల్సినవన్నీ నింపుతారు. ఇప్పుడు మళ్ళీ మనం అప్లికేషన్ ఏదైతే రేషన్ కార్డు పెట్టుకున్నామో వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్స్ వస్తాయి. మళ్ళీ 4 నెలల తర్వాత లేదు మేము ఇందులో అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎంక్వైరీ అంత జరగాలి. మేము వేయంగానే వెంటనే శాంక్షన్ చేస్తుడు లేదా వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్యామిలీకి సింగిల్ అప్లికేషన్ వల్ల అప్లికేషన్ లో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఆధార్ కార్డు కూడా పెట్టుకోవచ్చు. రేషన్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాసెసింగ్ చేసి దాన్ని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్తున్నా కదా నేను. మళ్ళీ దాన్ని కలుపుకోవచ్చు అని చెప్తున్నా కదా. ఇది మళ్ళీ ఆపేది కాదు కదా ప్రోగ్రామ్. ఎవ్రీ 4 months కి మళ్ళీ యాడ్ అయితే